అండి వెల్కమ్ బ్యాక్ టు ఏబీస్ కిచెన్. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ కప్ కేక్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే 2 ఆరెంజెస్ని తీసేసుకొని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని దాని రసాన్ని అంతా ఇలా బాగా పిండేసుకోవాలి. ఇలా రసాన్ని అంతా తీసుకున్నాక ఇలా స్ట్రెయిన్ చేసుకుని జ్యూస్నంతా ఒక గ్లాస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మనకైతే 2 ఆరెంజెస్కి సగం గ్లాస్ వరకు జ్యూస్ అయితే వచ్చేస్తుంది. దాని పీల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా కొద్దిగా తురుముకోవాలి. ఒక స్పూన్ అంత వరకు దాని పొట్టునైతే ఇలా తురిమేసుకోవాలి. 1 కప్ వరకు షుగర్ని తీసుకొని దీన్ని ఇలా మంచిగా పౌడర్ చేసుకొని 1 కప్ షుగర్ యాడ్ చేసేసుకొని షుగర్ పౌడర్ని అందులోనే మనం పీల్ చేసుకున్న ఆరెంజ్ పొట్టుని కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఒక చిన్న గ్లాస్తో ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 1 కప్పు వరకు నేనైతే కర్డ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ వరకు కర్డ్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి ఇలా బాగా బీట్ చేయాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయిపోయేలాగా ఇలా బాగా బీట్ చేయాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా 2 to 5 minutes వరకు ఇలా బాగా కలిపితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. తర్వాత మనం ఏదైతే జ్యూస్ తీసుకున్నామో ఆ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. మొత్తంగా కాకుండా కొద్దిగా యాడ్ చేసుకొని మిగతాది మనం తాగేయచ్చు. తర్వాత ఇదంతా ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక జల్లెడతో కానివ్వండి, స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్తో 1 కప్పు వరకు మైదా పిండి తీసుకొని ఇలా ఫస్ట్ జల్లించుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా పిండి అంతా మంచిగా వచ్చేలాగా ఇలా బాగా జల్లించుకోవాలి. ఇలా పిండినంతా కొద్దిగా జల్లించుకోవాలి. ఇలా పిండినంతా మొత్తంగా జల్లించుకున్నాక ఇలా చూడండి చిన్న చిన్న ఉండలు ఏవైతే ఉంటాయో దాన్ని అయితే సపరేట్ చేసేసుకోవాలి. దీన్ని కూడా ఒక 5 to 10 minutes వరకు బాగా బీట్ చేయాలి. ఇలా మనకైతే మంచి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా థిక్గా చాలా బాగా బీట్ చేయాలి. చూడండి ఇలా మంచి కన్సిస్టెన్సీ ఏదైతే రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా బీట్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ స్టీల్ గిలెన్ అయితే తీసుకుంటున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా ఆయిల్ అంతా అప్లై చేసేసుకొని కొద్దిగా పొడిపిండి జల్లుకొని డస్టింగ్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామో అదంతా అందులో యాడ్ చేసి ఒక 2 times ఇలా కొట్టాలన్నమాట. అప్పుడు పిండి అనేది బాగా పట్టేస్తుంది. ఇలా వేసిన తర్వాత నేనైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏముంటే అది యాడ్ చేసుకోవచ్చు, లైక్ టూటీ ఫ్రూటీ ఏదైనా. నేనైతే కిస్మిస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. 5 minutes పాటు ప్రీహీట్ చేసిన బౌల్లో ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్ లేదంటే డైరెక్ట్గా కూడా పెట్టేయచ్చు. ఇలా పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత లిడ్తో క్లోజ్ చేసేయాలి. 20 to 30 minutes వరకు లో ఫ్లేమ్లోనే దీన్నంతా బాగా కుక్ చేయాలి. 20 minutes తర్వాత చూపిస్తున్నాను. ఇలా పైకి మంచిగా ఇలా ఉబ్బినట్టుగా వచ్చేస్తాయి. నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఇలా చూస్తే ఏమాత్రం పిండి రాకుండా ఉంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవడమే. ఒక 2 minutes వరకు పక్కన పెట్టేస్తే అవంతలు అవే ఈజీగా ఇలా వచ్చేస్తాయి. ఎంతో టేస్టీగా ఉండే కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.